అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము ఇరాన్పై యుద్ధం గెలిచేశామని ప్రకటించుకున్నారు. ఇరాన్లోని కీలక స్థావరాలను అన్నిటినీ సర్వనాశనం చేశామని, ఒట్టి చేతులతో తమ శత్రు రాజ్యం మిగిలిందని ప్రగల్భాలు పలికారు. అవి అన్ని కేవలం మాటలేనని, ఇరాన్ నేలపై అమెరికా పిల్లి మొగ్గలేస్తుందని, ప్రపంచ పెద్దన్న చెతికిలబడిందని, ఒక రకంగా చేతులెత్తేసిందనే ప్రచారం జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన 6 రోజుల్లో అమెరికా ఏకంగా 1,00,000 కోట్లు ఖర్చు చేసింది. ఇరాన్లోని కొన్ని కీలక బేస్లని, అణుస్థావరాలని, మిలిటరీ క్యాంపులని నాశనం చేసిన ఆ దేశం ఉక్కు సంకల్పంతో నిలిచింది. అమెరికా ఇజ్రాయెల్ ధాటికి ఎదురొడ్డి పోరాడుతోంది. వార్ ప్రారంభమైన గంటలోనే అధ్యక్షుడు అయాతుల్లా ఖమైనీ చనిపోయినా సరెండర్ కాకుండా ఫైట్ చేస్తుంది ఇరాన్. వ్యూహాత్మక ఎత్తుగడలే ఇరాన్ని తలవంచకుండా కాపాడుతున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీని తట్టుకునేలా చేస్తున్నాయి. కేవలం 15 లక్షల రూపాయల డ్రోన్లతో అమెరికా ఆర్థిక శక్తిని ఆవిరి చేస్తోంది. ఇరాన్ వదులుతున్న 15 లక్షల రూపాయల డ్రోన్ ని ఢీ కొట్టడానికి అమెరికా 30 కోట్ల వార్ హెడ్ ని రిలీజ్ చేస్తోంది. అమెరికా మనీ పవర్ ఇరాన్ డ్రోన్ ముందు తేలిపోయింది. తాజాగా సముద్రంలోనూ ఇదే ఎత్తుగడలను వేస్తుంది ఇరాన్. అమెరికా వేల కోట్ల రూపాయల సబ్ మెరైన్స్ ని, లక్షల కోట్ల యుద్ధ నౌకలను కన్నుగప్పి వాటిని ముప్పతిప్పలు పెట్టేందుకు ఇరాన్ ఎన్నాళ్ళ నుండో వ్యూహాత్మక నౌకలని తయారు చేసుకుంది. వాటినే మస్కిటో ఫ్లీట్ గా నామకరణం చేసుకుంది ఇరాన్. ఇవి చిన్నపాటి ఫాస్ట్ బోట్స్. ఈ చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ ఇరాన్ దగ్గర 1500 వరకు ఉన్నాయి. ఈ నౌకలు సముద్రంలో 60 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. సముద్ర జలాలలో వేగంగా కదులుతూ యుద్ధ నౌకలపై అటాక్ చేస్తాయి. వాటికి చుక్కలు చూపిస్తాయి. హార్ముజ్ జలసంధి ఇరుకుగా ఉండడంతో ఇక్కడ భారీ యుద్ధ నౌకలు వేగంగా మలుపులు తిరగలేవు. ఇదే వీటి బలం. ఆ బలహీనతపై అటాక్ చేసి క్షణాలలో వాటిని ఏమార్చగలవు. వీటితో పాటు కొన్ని అన్మేన్డ్ బోట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇరాన్ దగ్గర మరికొన్ని సీక్రెట్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఇరాన్ పవర్ ని అంచనా వేసిన అమెరికా దాని వ్యూహాలను మాత్రం పసిగట్టలేకపోయింది. అంతేకాకుండా ప్రపంచ పోలీస్ ప్రస్తుతం బేల చూపులు చూస్తుందనే వాదన వినిపిస్తుంది. రాబోయే వారం రోజుల్లో ఏం జరగనుందో చూడాలి మరి.